లాస్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు దాంట్లో రైతు మార్కెట్‌కి వెళ్ళాము అని చెప్పేసి మెన్షన్ చేశాను. మా ఆయన మై డియర్ శ్రీమతి గారు రైతు మార్కెట్ అంటే అది కాదు. రా నేను చూపిస్తా అని చెప్పేసి తీసుకెళ్లారనమాట. అయితే ఈ విషయం నాకు కూడా తెలుసు అంటే మరెందుకన్నా వీడియోలో అంటే నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కంటే కూడా మా ఆయన నా మాటల్ని చాలా బాగా గమనిస్తున్నారని అర్థమైంది నాకు. ఈరోజైతే మా అత్తమ్మ అయితే కడపకు వస్తున్నారనమాట. లాస్ట్ టైం మేము జాతరకి వెళ్ళాం కదా, సో మా పెద్దత్తమ్మ వస్తున్నారు. సో తన కోసం అని చెప్పి తనకి ఇష్టమైనటివి ఏవో కొన్ని తీసుకెళ్దాం అనుకుని తీసుకుంటున్నాం అనమాట. ఇంకా మొత్తం కూరగాయలంతా షాపింగ్ చేసేసుకున్న తర్వాత, కూరగాయలు షాపింగ్ చేసినా సరే షాపింగే అంటారండి, దానికి కూడా కామెంట్ చేయకండి ప్లీజ్. ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఈరోజు నేను వేసిన ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఇంకా ఇంటికి వచ్చి రాగానే తీసుకున్న కూరగాయలన్నిటిని కూడా నీట్గా వాష్ చేసేసుకునేసి హ్యాపీగా ఫ్రిడ్జ్ మొత్తం నింపేశాను. మీలో ఎంతమందికి ఫ్రిడ్జ్లో కూరగాయలని అరేంజ్ చేయడం ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. మా అత్తమ్మ వచ్చేసారనమాట. ఇంకా మామిడికాయలు తెచ్చారు. మళ్ళీ మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో అయితే. ఈసారి పండిన మామిడి పండ్లు, ఇంకా దాంతోపాటు ఊరగాయ తెచ్చారు. కోడూరు ఊరగాయ ఎంత బాగుండిందో తెలుసా, ఎంత బాగుంటుందో తెలుసా, ట్రై చేయండి. ఇంకా మొత్తానికి మా అత్తమ్మ తెచ్చినటువంటి నీట్గా సర్ది పెట్టేసి టైం అయితే స్పెండ్ చేసాం.